హౌ షేమ్ ఇట్ ఈస్. చాలా అవమానంగా అనిపిస్తుంది. అన్నిటికీ అన్నిటికీ సమయం ఉంటుంది, కానీ దేవుని పనికి సమయం ఉండదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజంగా నేను చాలామంది నా స్నేహితులను చూశాను, రోజంతా పనుల్లో ఉంటారు, సాయంత్రం అయ్యేటప్పటికి చక్కగా ఎక్కడో చోట చేరి అనేక ఆర్భాటాల్లో పాల్గొంటారు. అన్నిటికీ టైం ఉంటుంది. ఏ రోజైనా వరే ప్రార్థన ఉందా, వెళ్దాం రండిరా అంటే, సుందరరావు నేను రాలేను కానీ కష్టంగా ఉంది, మీరు వెళ్ళరండి అనేవాడు. అరే కారు ఉందరా, ఏసీలో వెళ్దారా, అబ్బే ఆడ కూర్చొని సోది చెప్పి కూడా రమ్మంటే వచ్చేస్తారు. ఏ చెట్టు కిందో పుట్ట కిందో ఉంటాయిగా. రమేష్ ఏమేమి ఉంటాయి ప్లేసులు? ఏ చెట్టు కిందో, ఏ పుట్ట కిందో, ఏ టీ స్టాలు, ఏ కాఫీ స్టాలు కూర్చుని ముసలమ్మ ముచ్చట్లు చెప్పడానికి టైం ఉంటుంది, బాగానే ఉంటుంది. ప్రార్థనకి వెళ్దాం రారా, పర్లేదు నడవని అవసరంలా, కారులో పర్లేదు, ఏసీ కూడా ఉంది, నాకు రాదు కానీ నువ్వు వెళ్ళిరా ప్రార్థనకు, నువ్వు వెళ్ళేసి. ఎంత 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 అన్నిటికీ టైం ఉంటుంది, దేవుని సన్నిధికి టైం ఉండదు. అందుకే యెహోవా శాసనములు అంట, ఎలాంటివంట? యథార్థమైన శాసనములు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ధర్మశాస్త్రము యథార్థమైనది, ఆయన ధర్మశాస్త్రము యథార్థమైనది. ఆ యథార్థమైన ధర్మశాస్త్రమును, యథార్థమైన దేవుని మాటలను, వెలుగునిచ్చే దేవుని మాటను నీవు ప్రకటించగలుగుతున్నావా? నీవు ధరించుకొని లోకమునకు వెలుగివ్వగలుగుతున్నావా అని దేవుడు మనలను ప్రశ్నిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏది చెయ్యాలన్నా కానీ చేసేద్దాం అంటారు. అరే ఇంతకాలం నుంచి ప్రార్థనకు వస్తున్నావు, బాప్టిజం తీసుకోరా అంటే, అయ్యో మా అమ్మని అడగాలి, మా నాన్న అడగాలి. ఏం తీసుకోవడానికి? లోకంలో అన్నీ చేయటానికి, అన్నీ చేయటానికి ఎవరి పర్మిషను అవసరంలా. అలాంటప్పుడు నేను కూడా వాళ్ళని అడుగుతుంటా, ఎరా అక్కడికి వెళ్ళావు, మిమ్మల్ని అడిగావా? తెలియదు పాస్టర్ గారు, మా అమ్మకే తెలితే కొట్టిద్ది మా అమ్మ. ఎట్ట వెళ్ళావురా? వెళ్ళాను బాప్టిజం పొందడానికి. ఏమో ఏం చేయాలి? మా అమ్మని అడగాలి, మా నాన్న అడగాలి. ప్రార్థనకి వెళ్ళాలంటే మా అమ్మని అడగాలి. ఈ రోజుకి ఈ మధ్య కొత్త గొర్రె ఒకటి దొరికింది.